హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ సందువ చేపల ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది సందువ చేప. ఇందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి బ్లాక్, ఒకటి వైట్, ఒకటి రెడ్. బ్లాకే చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. ఇది బ్లాక్ అర కేజీకి పైనే ఉంటుంది. ఒక చేపనే తీసుకుంటే ఇన్ని ముక్కలు వచ్చాయి. వీటిని ఏదైనా గరుకురాయి ఉంటుంది కదా, దీని మీద అయితే పొలుసు ఉండదు, స్మూత్గానే ఉంటుంది. అయినా జిడ్డు గట్టు ఉంటుంది కదా, ఇలా తోముకుని ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడుక్కున్నాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. చిన్న టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో సాల్ట్ వేసుకోవచ్చు. నేను కొద్దిగా మాత్రమే తీసుకున్నాను. కారం ఉప్పు మళ్ళీ కూరలో కూడా వేస్తాను. అర టీ స్పూన్ పసుపు వేసుకుని, ఒక స్పూన్ కారం వేసుకుని, ఒక స్పూన్ ఆయిల్ వేసి కారం ఉప్పుని ముక్కలకు బాగా పట్టించండి. ఈ విధంగా పట్టించినాక మూత పెట్టి అరగంట పక్కకు పెట్టుకోండి. ఇంతలో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. చిన్న సైజు అల్లాన్ని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 8 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేసుకోండి. 4 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకున్నాక 2 స్పూన్ల ధనియాలు, చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని, ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి. నా దగ్గర లేవు, వేద్దామని చూసినప్పటికీ అందుకే వేయలేదు. గసగసాలు వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి. 3 ఉల్లిపాయలని పైన పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుని మూత పెట్టి ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయనేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 8 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ మసాలా పేస్ట్ రెడీ అవుతుంది. ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. చేపల కూరకి ఎప్పుడైనా వెడల్పాటి ప్యానే పెట్టుకోవాలి, అప్పుడే విడిపోకుండా వస్తాయి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. చేపల కూరలకు ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. 8 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని సాల్ట్ ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం తక్కువ వేసానని, సరిపడా సాల్టు, అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ ఉల్లిపాయ బాగా వేగినాక ముందుగా పట్టిన ఉల్లిపాయ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. కొంచెం ఎక్కువసేపు ఉల్లిపాయని వేయించుకోండి. ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది. నేను స్పీడ్ చూపించాను కానీ కొంచెం చాలాసేపే వేయించాను. ఇలా బాగా వేగినాక ఒక స్పూన్నర వరకు కారం వేసుకోండి. ముందే చెప్పాను కదా కొంచెం కారం అక్కడ తక్కువ వేసాను, సరిపడా కారం వేస్తున్నాను. మా కారం చాలా తక్కువ ఉంటుంది, అందుకే ఎక్కువ వేసాను. మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ను ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. సందువ చేప ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి, మామూలు చేపల్లో అంత విడిపోవు తొందరగా. అందుకు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టండి. ఇలా కొంతసేపు మగ్గినాక వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి అన్నీ కలిసేలా. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఫస్ట్ మీడియం మంటలో ఉడకనివ్వండి. ఇది కొంచెం ఎక్కువసేపే టైం పట్టింది, ఒక 15 మినిట్స్ వరకు ఉడికింది. ఈ విధంగా దగ్గర పడినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుని క్లాత్తో ఒకసారి ఇది కలిసేలా బాగా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి కూరని పూర్తిగా సిమ్లో పెట్టండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, కూర దగ్గర పడింది. ఇదైతే పులుసులా ఉండదు, ఇగురు కూర కదా. ఇప్పుడు కొంచెం పులుసులా అనిపించవచ్చు కానీ చల్లారినాక ఇంకొంచెం దగ్గర పడుతుంది. అందుకు ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, సందువ చేపల ఇగురు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.